Hi, hello guys. First of all, good morning to the everyone. వెల్కమ్ టు ది అనిల్ కుంభా టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి స్టాక్ మార్కెట్ గురించి. స్టాక్ మార్కెట్లో డే ట్రేడరు అతని లైఫ్ స్టైలు ఎలా ఉండిద్ది, ఒక ప్రొఫెషనలిజంగా తీసుకొని చేసే ట్రేడర్ లైఫ్ స్టైలు, తన లైఫ్లో వచ్చే ప్రాఫిట్స్, తను ఎట్లాంటి ఎమోషన్స్ తనకైతే ఎట్లుంటాయి. ఒక గ్యాంబ్లింగ్ చేసినట్టు, బెట్టింగ్ చేసినట్టు చేసే ఒక ట్రేడరు, అతని లైఫ్ స్టైలు, అతనేమేం చేస్తాడు అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అనుకుంటున్నాం అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రొఫెషనల్గా ఒక ట్రేడరు ఎట్లుండాలి, ఏమేం చేయాలి అనేది మాట్లాడుకుందాం స్టెప్ బై స్టెప్. మొదటిగా పొద్దున్నే లేచి గ్యాంబ్లింగ్ చేసినట్టు చేయకూడదు. ఒక ట్రేడింగ్ మనం ఏదైనా ఒకటి ఎంచుకున్నప్పుడు, ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు ఫస్ట్ దానికి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. దాన్ని చీపుగా చూడకూడదు. ట్రేడింగ్ని కూడా నీ లైఫ్లో ఒక ప్రొఫెషన్గా ఎంచుకున్నప్పుడు దాన్ని నువ్వు ఒక దైవంతో భావించాలి. అంతేగాని గ్యాంబుల్గా ఈరోజు 100 రూపాయలు పెడితే 200 వస్తే బాగుండు, 300 వస్తే బాగుండు అనేది కాదు. ఇది ఒక్కరోజుతో ఎండ్ అయ్యేది కాదు కదా. నువ్వు అట్లా అనుకోవట్లేదు కదా. ఒక ప్రొఫెషనల్గా చేద్దాం అనుకుంటున్నప్పుడు ఏమేం పాటించాలి? ముందుగా నువ్వు జాబుకి ఎట్లయితే వెళ్తావో రెడీ అవ్వడం కానీ, టెంపుల్కి వెళ్ళడం కానీ, దాని ముందు ప్రీవియస్ వర్క్ ఏమి ఇచ్చారనేది చూసుకోవడం కానీ, ఎట్లాంటి పద్ధతులు అయితే ఉంటాయో నువ్వు ప్రొఫెషనల్గా ఉందామన్నప్పుడు కూడా మెయిన్గా నువ్వు చేయాల్సింది పొద్దున్నే లేచి నీట్గా స్నానం చేసి ఏదైనా వ్యాయామం అట్లాంటివి ఏమైనా ఉంటే చేసుకొని నీట్గా 7:30, 8 కల్లా చేసుకొని టిఫిన్లు గట్రా ఏమైనా ముగిచ్చేసుకొని క్లియర్గా కావాలంటే టెంపుల్ ప్రార్థన చేసుకునేటోళ్ళు కానీ, ఏదైనా టెంపుల్కి వెళ్ళేది నీకు దైవభక్తి కనుకుంటే అనుకోవాలి. జాబ్ చేసేటప్పుడు అయితే అనుకుంటాం కదా, ఇట్లా వెళ్ళాలి, ఇది జరగాలి. అట్లనే మార్కెట్ను కూడా నువ్వు అట్లనే చూడాలి. ఒక ప్రొఫెషనల్ ఒక దైవంగా చూడాలి. దైవంగా చూసి పొద్దున్నే లేచి ఈ పనులన్నీ ముగించుకొని, ఇది ఫస్ట్ పాయింట్. క్లీన్గా నీట్గా స్నానం చేసేసి మంచిగా ఉండాలన్నమాట. మంచిగా ఉండి మార్కెట్లోకి దిగాలి, స్టార్ట్ అవ్వాలి. కరెక్ట్గా ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం ఇవన్నీ ముగించేసుకోవాలన్నమాట. ఎందుకు ముగించుకోవాలని చెప్తున్నా అంటే, నువ్వు మధ్యలో ట్రేడ్ తీసుకున్నప్పుడు టిఫిన్ చేస్తా ట్రేడ్ చేయడం, లేకపోతే ఏదో బయటికి వెళ్ళి వచ్చి ఏదో పని ఉందని జర్నీలో ట్రేడ్ చేయడం, చిరాకులో ట్రేడ్ చేయడం, నెట్వర్క్ ఇష్యూస్ రావడం, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. అందుకని నీట్గా లేచి నీ పనులన్నీ చేసుకొని, టిఫిన్లు చేసుకొని, ప్రార్థనలు టెంపుల్ మొత్తం చూసుకొని నీట్గా కూర్చొని 8:30 కూర్చోవాలి. అది మొదటి ప్రొఫెషనల్ ట్రేడర్ చేయాల్సిన పని. సెకండ్ థింగ్ వచ్చేసరికి నీట్గా నిన్న ఏం జరిగింది అనేది మనసులో తీసే. ప్రాఫిట్స్ వచ్చినాయా, లాస్ వచ్చినాయా, నథింగ్ టు వరీ. అది అసలు నీకు సంబంధమే లేదు. నిన్న ఏం జరిగింది, నిన్న ఒక 20K తీసావా, 30K తీసావా, అది మ్యాటర్ కాదు. ఈరోజు ఏంటి, నిన్న జరిగిన ఈగోతో నువ్వు అరే ఇంత క్యాపిటల్ పెరిగింది కదా, ఎక్కువ లాట్స్ తీసుకుందాం, చేసేద్దాం, దున్నేద్దాం అని అనుకోవద్దు. ఈ రోజుకి ఏంటి, మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే డిసైడ్ అయిపోవాలి. అదే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ చేసేది. మార్కెట్ ఎటు తీసుకొని వెళ్ళిపోతే అటు ఎల్లుడు కాదు. వరదలు వస్తే ఏమన్నా చెత్తా ఉంటే కొట్టుకొని పోయి ఎక్కడో ఆగుతుంది చూసావా. నువ్వు అట్లా ఉండకూడదు. నీ మైండ్ సెట్, నీ ట్రేడింగ్ మైండ్ సెట్ అనేది అట్లా ఉండకూడదు. నీట్ క్లియర్ కూర్చొని మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే నీ స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకో. పర్టికులర్ ఒక పాయింట్, నువ్వు ఏంటి స్కాల్పింగ్ చేద్దాం అనుకుంటున్నావా, ప్రైజ్ యాక్షన్ బేస్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే నిన్నటి ఏమన్నా హోల్డ్ చేసి ఉన్నాయి అవి ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నావా, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నావా, నీ మైండ్ సెట్ ముందే డిసైడ్ అయిపోవాలి. ఓకే, ఇట్లా మార్కెట్ ఓపెన్ అయితే ఈ డెసిషన్ తీసుకుంటా. ఓకే, మార్కెట్ కనుక రెడ్లో ఓపెన్ అయితే ఈ డెసిషను, గ్రీన్లో ఓపెన్ అయితే ఈ డెసిషను. ఇట్లా పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కొంతమంది 100 దగ్గర 200 దగ్గర తీసుకోవాలని 20కి దొరుకుతుంది కదా స్ట్రైక్ ప్రైస్ అని సడన్గా మార్కెట్ బూమింగ్ ఉంది పెరిగిపోయి అట్లా ఉండొద్దు. ముందే ప్రీ అనాలిసిస్ చేసుకొని నిన్న ఏం జరిగింది మార్కెట్ అనేది చూసుకొని, ఆ ఈగో ఆ మెంటల్ టెన్షన్, లాస్ అయితే లాసు, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, అవన్నీ వదిలేసాయి. ఈరోజు ఫ్రెష్గా
తీసుకొని నిన్న ఏం జరిగింది అనేది వదిలేసి ఈరోజు ఏం తీసుకుంటున్నావు అనేది ప్రీ మార్కెట్లోనే ముందే డిసైడ్ అయి పెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు, ప్రైజ్ యాక్షన్ మీద, స్కేల్పింగా, లేకపోతే ఏది అనేది ఏదైనా హోల్డ్ చేస్తే దాన్ని సెల్ చేసేద్దాం అనుకుంటున్నావా అనే ఒక మైండ్ సెట్తో దిగి క్లియర్ కట్టుగా ఉండాలన్నమాట. ఏ ఉండొద్దు. ఇంకా వచ్చావా మార్కెట్లోకి, ప్రైజ్ యాక్షన్ చూసుకున్నావా, ఓకే, పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్స్ కానీ పుట్స్ కానీ తీసుకున్నావా, ప్రాపర్గా ఎగ్జిట్ ప్లాన్ చేసుకున్నావా, ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అనేది ప్లాన్ చేసుకున్నావా, ఎగ్జిట్ అయిపోయావా. లాస్ వస్తే లాస్, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్. కాదు, ప్రాఫిట్స్ వచ్చినా కానీ ఏంటంటే ఒక ట్రేడ్ చేసి రెండో ట్రేడ్, మూడో ట్రేడ్, నాలుగో ట్రేడ్ అట్లా కొట్లేసుకుంటూ వెళ్ళిపోతాం. స్టార్టింగ్ 2 ట్రేడ్స్ ఏమో మంచిగా మనం అనుకున్న వైపు జరుగుతాయి, తర్వాత జరగబోయే ట్రేడ్స్ అన్ని వరస్ట్. మొత్తం అంటే ఒక 1Kనో 2Kనో ప్రాఫిట్ తీసి నువ్వు మళ్ళీ ట్రేడ్ తీసుకున్నావంటే నువ్వు దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తావు. ఒకవేళ నీకు ఈ ప్రాఫిట్స్ వచ్చినాయి కూడా నువ్వు లాసుల్లోకి వెళ్ళిపోయావంటే దీన్ని నువ్వు అసలే యాక్సెప్ట్ చేయలేవు. అందుకని ఒక ట్రేడ్ చేయాలనుకుంటున్నావు, 2 ట్రేడ్లు చేయాలనుకుంటున్నావు, క్లియర్గా నువ్వు ముందే అనుకోవాలండి. అనుకొని కనుక మార్కెట్లో దిగావనుకో క్లారిటీగా ఉంటుంది. వన్స్ ప్రాఫిట్ బుక్ చేయడం కానీ లాస్ బుక్ చేయడం కానీ జరిగిందా, నీట్గా ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి అంతా ఎగ్జిట్ అయిపోయి, మార్కెట్ నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయి పక్కన పెట్టేసి నువ్వు రెగ్యులర్గా అనుకుంటున్నావు నీ లైఫ్లో ఇది ఏదో ఒక రోజు లేదు హర్షత్ మేహతా లాగా దున్నేద్దాం అట్లా కాదు, రెగ్యులర్ చేద్దాం అనుకుంటున్నావు. కాబట్టి ఓకే, ఈ రోజుకి ఈ ట్రేడ్ తీసుకున్నాం, అయిపోయింది. రేపు కూడా మళ్ళీ మనం మార్కెట్లో ఉండాలి, అది గుర్తుపెట్టుకో. ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటావు. క్యాపిటల్ లాస్ అవ్వకూడదు. ఓకే, ఈ రోజుకి ఇది అయిపోయింది, కంప్లీట్ క్లోజ్ చేసేసుకొని మొత్తం సామాను బుట్ట గిట్ట సర్దేసుకొని నీట్గా అది పక్కన పెట్టేసేయాలి. ల్యాప్టాప్ జోలికి వెళ్ళొద్దు. నువ్వు మళ్ళీ ఆ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలన్న ఉద్దేశం రాకూడదు. అది ఎన్ని పాయింట్లన్నా పెరగనే, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ తన్నుకొని కిందికి పైకి 100, 200 కానీ ఏదైనా అవనే, నీకు అసలు సంబంధం లేదు. ఒక నుంచి నువ్వు పర్ఫెక్ట్ ప్లానింగ్తో దిగావా, ప్రాఫిట్ వచ్చిందా, బయటకు వచ్చేసాయి. మళ్ళీ రేపు డెసిషన్ ఎట్లా తీసుకోవాలి అనేది ఆలోచించుకు. అంతేగాని మళ్ళీ నువ్వు దాంట్లో దిగావంటే స్మాష్. ఫస్ట్ నువ్వు అది ఆపేసుకోవాలి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, సైకాలజీ నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అది క్లియర్గా చేసేసి వచ్చేయాలి. అంతే, ఆ మినిట్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అది క్లియర్గా చేసేసి వచ్చేయాలి. ఇది ప్రొఫెషనల్ ట్రేడర్ చేయాల్సిన పని. ఇంకా పట్టించుకోవద్దు, ఏం జరుగుతుంది అనేది పట్టించుకోవద్దు. అయిపోయింది, ఈ రోజుకి అయిపోయింది, క్లియర్. అంతేనండి, ఇది ప్రొఫెషనల్ ట్రేడర్ చేయాల్సింది. వీళ్ళు ఉంటారు చూసినావా, గ్యాంబుల్ ట్రేడర్స్ తెలిసి తెలియకుండా మార్కెట్లోకి దూకేసి అది ఎంత లోతు ఉంటుందో తెలియదు, ఎంత అవుతుందో తెలియదు. ఏముంది ఫోన్లో ఆప్షన్లు పెట్టేదే కదా అని ఏ టైంకో లేచి ఏ టైంకో ప్రీ మార్కెట్ని అబ్జర్వ్ చేయకుండా, గ్లోబల్ ఇండెక్సెస్ అసలు ఏం జరుగుతున్నాయి, న్యూస్ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయకుండా, క్లియర్ కట్టుకు లేకుండా ఏముంది, అదృష్టం ఉంటేనేమో పెరిగిద్ది, అదృష్టం లేకపోతేనేమో పడిద్ది, నాది రోజు బాగాలేదేమోలే అని డబ్బులు విడితనంగా పోగొట్టడం. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్, అసలు ఎన్ని ట్రేడ్స్ తీసుకుంటారు అనేది వాళ్ళకే. గ్యాంబుల్ ట్రేడర్స్ అదే, ఎన్ని ట్రేడ్స్ తీసుకుంటారన్న క్లారిటీ కూడా వాళ్ళకు ఉండదు. ఏ స్ట్రైక్ ప్రైస్లో మనం తీసుకోవాలి, మన క్యాపిటల్ ఎంత అనేది కూడా ఒక క్లారిటీ ఉండదు. ఓకే, మన దగ్గర 10K ఉన్నాయా, లేకపోతే 20K ఉన్నాయా, దీనికి స్ట్రైక్ ప్రైస్లు ఇది వస్తుందా, ఓకే తీసేసుకో. దాంట్లో ఎంత వోల్టాలిటీ ఉండేది అనేది కూడా వాడికి క్లారిటీ ఉండదు. 1000 వచ్చినాయి, అరే ఈరోజు మార్కెట్ పెరిగిపోతుంది, మళ్ళీ పెట్టేద్దాం అని వాడు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేసి ఆ అకౌంట్ రెడ్లో క్లోజ్ అయిందాక వాడికి అసలు ఉన్న చోట ఉండదు. ఫేస్ చేసినోడికి తెలిసింది ఇదంతా. అదే ఒక భక్తి, ఒక స్టాండర్డ్స్, ఒక పద్ధతులు ఉండాలి. గ్యాంబుల్ అదే ఎక్కడో జర్నీలో ఉంటాడు, ఆ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, చిరాకు ఉంటుంది, ఫ్రెండ్స్లో ఉంటాడు. అక్కడున్న ఎన్విరాన్మెంట్ని బట్టి ఆ ట్రేడ్స్ ఎట్లా తీసుకుంటున్నాడు, ఏం తీసుకుంటున్నాడు, లేకపోతే ఇంట్లో వాళ్ళతో ఫోన్లు మాట్లాడుకుంటే ఎట్లా చేయొద్దు. సింగిల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి వాతావరణం. నువ్వేమేం చేయాలనుకుంటున్నావో అది నీకు ప్రాఫిట్ రాని లాస్ రాని ఏం చేయాలనుకుంటున్నావు అది చేసి బయటకు వచ్చేయడమే నిజమైన ట్రేడర్ చేయాల్సిన పని. ఒక్కరోజుతో అయ్యేది కాదు కదండి, ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చే తిరునాళ్ళ టైపు కాదు కదా. ఈరోజు చేస్తే ఇంకా మళ్ళీ మనం పట్టుకోము అనేదానికి లేదు కదా. నువ్వు ఎవ్రీడే చేయాలి.
ఎవ్రీడే చేయాలి. వన్స్ బుక్ చేసిన తర్వాత దాని గురించి ఆలోచించి మెంటల్ డిప్రెస్ అయ్యే ముందు, ట్రేడ్ తీసుకునే ముందే ఈ బుద్ధి కనుక నీకుంటే ఎట్లాంటి ప్రాబ్లం నువ్వు ఇంకోసారి ఫేస్ చేయవన్నమాట. అట్లా గ్యాంబుల్ ట్రేడర్సు ఇట్లా వీళ్ళు ప్రొఫెషనల్ ట్రేడర్స్కి డిఫరెన్స్ అదనమాట. వాళ్ళు పెద్దోళ్ళు ఆ 5% ఉంటారు చూసావు, 95% ఏమో గ్యాంబుల్ ట్రేడర్స్, 5% ప్రొఫెషనల్ ట్రేడర్స్. వాళ్ళే డబ్బులు దొబ్బేసుకొని వెళ్ళిపోతారు చూసావా మన డబ్బులన్నీ. వాళ్ళు చేసేది ఇదే. వాళ్ళకు ఒక స్ట్రాటజీ, పద్ధతి, క్యాండిల్స్, ఎక్కడ ఏం తీసుకోవాలి, ఏం కొనాలి, ఏందనేది వాళ్ళకి క్లియర్ కట్గా మైండ్ అట్లా దిగిపోతారు. రిమైనింగ్ టైం అంతా ఒకసారి ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేసేసారంటే జల్సాగా ఎంజాయ్ చేస్తారు లైఫ్. అది నిజమే. ఆ 5% ఖచ్చితంగా అదే చేస్తారు. మనము అసలు ఏమనుకొని వెళ్తామో, ఏమనుకొని దిగుతామో, ఏం జరుగుతుందో ఒక క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసేసుకొని మన క్యాపిటల్ మొత్తం లాస్ చేసుకొని మళ్ళీ అప్పులు తెచ్చుకొని పెట్టుకొని, ఇదే గ్యాంబుల్ ట్రేడరు. అదే గ్యాంబుల్ ట్రేడర్కి దానికి ప్రొఫెషనల్ ట్రేడర్కి డిఫరెన్సెస్ అవే అండి. మీరు క్లారిటీగా విన్నారనుకుంటున్నా. ఆల్రెడీ ఇట్లా ఫ్రెండ్ సర్కిల్లో ఈ ట్రేడింగ్లు చేసిన వాళ్ళు కానీ ఏందని, నాకు అంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. నేను దాంట్లో ఇబ్బంది పడ్డోడినే. కాబట్టి ఈ 2025లో అయినా వచ్చే ట్రేడర్స్కి నేను ట్రేడింగ్ని కనుక మీ కెరియర్కి ఎంచుకుంటే ఉండదు. క్యాండిల్ స్టిక్స్ ఈ 100 ఇవి కాదు, ఫస్ట్ ఇవి ఉండాలి మీకు. ఈ క్వాలిఫికేషన్స్ కనుకుంటే ఎప్పుడు లెగవాలి, ఏం లెగవాలి, మార్కెట్కి ముందేం చేయాలి, ఏం ఆలోచించుకున్నాం, ఏది అనుకుంటే అది ఎగ్జిక్యూట్ చేసి మార్కెట్ నుంచి బయటికి వస్తున్నామా రావట్లేదా అనే క్లారిటీ కనుక నీకు వన్స్ ఉంటే ఇంక నిన్ను ఎవడు ఆపలేదు. నువ్వు క్లియర్ కట్గా ఏం చేయాలనుకున్నావు అదే. ఈరోజు కాకపోతే రేపు ప్రాఫిట్స్ వస్తాయి. ఒక స్టాండర్డ్స్లో ప్రాఫిట్స్ వెళ్ళిపోవాలి. అరే ఈరోజు కాకపోతే నెక్స్ట్ డే నా బతుకేమైపోయిద్దో, మార్కెట్ క్లోజ్ చేస్తారేమో, ఈరోజే సంపాదించేయాలనే ద్వారా నీకు ఉండొద్దు. ఆ గ్యాంబుల్ ట్రేడర్ నువ్వు ఉండొద్దు. ప్రొఫెషనల్ ట్రేడర్, ఈ రెండిట్లో మీరు గ్యాంబుల్ ట్రేడర్గా ఉన్నారా, ప్రొఫెషనల్ ట్రేడర్గా ఉన్నారా, ఎక్కడున్నారనేది కామెంట్ చేయండి. పరిస్థితి చేదాటక ముందే అర్థం చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. అది ఈరోజు వీడియో అయితే ఇదండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇన్ఫర్మేషన్ ఎక్కడ వర్తి అనిపించినా కానీ లైక్ చేయండి, మీ ట్రేడర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.